ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపించిన కూటమి నేతలు అప్పులున్నాయని తెలిసినా ఎలా హామీలు ఇచ్చారంటూ ప్రశ్నించారు. 6 నెలల్లో కూటమి ప్రభుత్వం 1,00,000 కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు బొత్స. ఎన్నికల ముందు వచ్చి వైసీపీ పార్టీ అప్పు చేసింది, ప్రభుత్వం 1,00,000 కోట్లు అప్పు చేసేస్తుంది అని చెప్పి రోజు బాగా పట్టుకుని ఊదేవారు. వాస్తవంగా అప్పులు ఎంత ఉన్నాయో ఏమిటనే విషయాన్ని కూడా వాస్తవంగా మనం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సరే 14 కోట్లు అన్నారు, 14 లక్షలు అన్నారు, 10 లక్షలు అన్నారు. అయిపోయింది మీ తాలూకా హానిమూన్ పీరియడ్. 6 నెలలు అయిపోయింది. కొత్త సంవత్సరం వస్తుంది 25. 24 సంవత్సరంలో మీరు చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు, ఈ 6-7 నెలల కాలంలో జరిగిన పరిణామాలు, ప్రజలు పడుతున్న ఇక్కట్లు, ఇబ్బందులు చూశారు. దయచేసి కొత్త సంవత్సరంలో ఆ ఇబ్బందులు ఎక్కడ లేకుండా చేయండి. ఈ విద్యుత్ శక్తి వచ్చి ఆ మంత్రులకు పాపం ఆలోచన ఏంటో, మీ పాపం కదండి, మా పాపం మీ పాపం. అలా ఎన్నికల ముందు మీకు తెలియదా? 1000 అబద్ధాలను పెళ్లి మంచి చేయడం, పెళ్లి జరగాలని, అలాగే 100 అబద్ధాలని సరే కూర్చొని పోతే తర్వాత ఎలా పోతారులే ప్రజలని. 1,00,000 కోట్లు అప్పు చేసి 1 రూపాయ పాపాయ, 1000, 2000, 5000, 10,000 కనీసం విద్యుత్ ఛార్జీలకు వచ్చి ఆ డిస్కౌంట్లకు వచ్చి ఆ డబ్బు కట్టి ఉంటే ఈ ₹1.20 యూనిట్కి ఖర్చు అదనంగా పడదు కదా ఒక్కొక్క సామాన్యుడికి.